నెక్స్ట్ మిగతా వార్తల్లో 12 సీట్లు ఇస్తే సర్కార్ మెడలు వంచుతా 22 ఏమొద్దా 12 చాలా 17 వద్దా మొత్తం 17 కదా 12 ఎందుకు మిర్యాలగూడ రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ జనం తరపున పోరాడి పనులు చేయిస్తా వామ్మో కుర్చీ చేసుకొని కట్టిస్తా అంటివి కదా ఏ సూర్యాపేటకైతే పోయినవో నువ్వు అదే సూర్యాపేట ఆ పక్కనే ఉన్న నాగార్జున సాగర్ బై ఎలక్షను ఇటు పక్కనే ఉన్న హుజూర్ నగర్ బై ఎలక్షను అక్కడే ఉన్న మునుగోడు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కదా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 3 ఎన్నికలు ఈ బై ఎలక్షన్లు అదే ఉమ్మడి నల్గొండ జిల్లా కదా సాగర్ దగ్గర ఆడేదో లిఫ్ట్ అన్నావు ఇట్లా ఓట్లు దుంకుతా ఉంటే నీళ్ళు ఇట్లా దుంకుతాయి అన్నావు దుంకినా చివరికి నల్గొండ జిల్లా నోట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నోట్లో మట్టి కొట్టినావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి కృష్ణా జలాలని అమ్ముకొని ప్రగతి భవన్లో జీవోలు తయారు చేసి సంగమేశ్వరం కట్టుకోవడానికి సహకరించిన దొంగవు నువ్వు ఇలా డౌట్ లేదు అందులో చివరికి నల్గొండ జిల్లాకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి గొడవ పెట్టాలని చూసినావు నువ్వు ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి నీళ్ళని నల్గొండ కేటాయిస్తున్నట్టుగా ఒక ప్రత్యేక జీవోని తీసుకొచ్చి ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేసినావు నువ్వు ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేయకుండా నల్గొండ జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినావు నువ్వు పెట్టిన డిండి కంప్లీట్ అయిందా ఎన్నటికి కంప్లీట్ కావాలి అది ఎస్ఎల్బీసీ ఎందుకు కంప్లీట్ చేయలే ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యేది సరే అది పోయింది డిండి లిఫ్ట్ ఏమైనా కంప్లీట్ అయిందా డిండి పాలమూరు రంగారెడ్డి నుంచి తీసుకొస్తున్నా అదేమైనా కంప్లీట్ అయిందా అది కూడా కంప్లీట్ కాలే ఏం కంప్లీట్ చేసినావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఇవ్వాలి నీకు ఇవి సీట్లు నువ్వు సారు కారు 16 సర్కార్ అంటేనే నీకు వచ్చినాయి 9 సీట్లు అధికారంలో ఉండగా నీకు వచ్చినాయి 9 సీట్లు ఇప్పుడు పవర్ లేదు పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నావు మళ్ళీ నేను వెనక్కి దగ్గర అంటున్నావు నీ పార్టీ ఎమ్మెల్యేలంతా గయాబవుతున్నారు నీ పార్టీ సెకండ్ క్యాడర్ అంతా గయాబవుతున్నది కింది స్థాయి లీడర్లంతా వేరే పార్టీలో జాయిన్ అయిపోతున్నారు నీకు 12 సీట్లు ఎట్లొస్తాయి అనుకుంటున్నావు కాంగ్రెస్తో ప్రజలకు పంచాయతీ పడ్డది అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలే తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెసే శత్రువు నువ్వు దమ్ముంటని సమాధానం చెప్పు 3 బై ఎలక్షన్లు జరిగినాయి ఆ 3 బై ఎలక్షన్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినవా అదే నల్గొండ జిల్లాలో ఉన్నావు కదా ఆ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పు సాగర్ ఆయకట్టును ఎండబెట్టిన దద్దమ్మలు వీళ్ళు జైళ్లు తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండ వేయని ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి పోయి లిబర్టీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దండేసిండు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడు దండేసినావు సమాధానం చెప్పు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నిసార్లు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నాడో బయటకు తీ నువ్వు ఎప్పుడు వేసినావు హుజూరాబాద్ ఎలక్షన్లకి ముందు జై భీమ్ అని ఆనాడు దండేసినావు అంబేద్కర్కి నువ్వు ఏనాడు వేసినావు తీ బయటికి తీ ఎట్లా మాట్లాడుతున్నావు ఇంత సిగ్గు లేకుండా మిర్యాలగూడలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం ఢీకొన్న 8 కార్లట ప్రకృతి కూడా నీకు సహకరిస్తలేదు జాగ్రత్త మళ్ళీ ముందు రాబోయే రోజులు ఏం జరగాల నువ్వు ఉండాలా నువ్వు బతికే ఉండాలా నువ్వు ప్రశాంతంగా ఉండాలా ఖచ్చితంగా అనుభవించాలి ఎందుకు ఈ మాట అంటున్నాం నువ్వు తెచ్చిన ధరణి నువ్వు గట్టిన కాళేశ్వరం నీ కొడుకు నీ కూతురు చేసిన దందాలు కబ్జాలు నీ సడ్డకు నీ కొడుకు చేసిన అరాచకాలు నీ అల్లుడు చేసిన రైతుల నోట్లో రైతుల భూముల కబ్జాలు ఇవన్నీ బయటికి రావాలి కదా ఎవరు ఎంతవరకు చేస్తారు ఈ గవర్నమెంట్ చేస్తుందా భవిష్యత్తులో జరుగుద్దా మాకు పెద్దగా క్వశ్చన్ మార్క్గా ఉన్నప్పటికీ జరగాలని కోరుకుంటున్నాం అందుకే నువ్వు ఉండాలా సో ఇట్లా నిన్న నల్గొండ జిల్లాలో ఆయన యాత్ర సాగింది ఈ నల్గొండ జిల్లాలో ఈ నల్గొండ సీటుని గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇప్పుడు ఈయనకి 12 సీట్లు ఎందుకు ఇవ్వాలా సరే 12 1 2 ఎందుకు ఇవ్వాలా ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించండి ఈయన చేయడానికి అవకాశం ఏమున్నది ఈయన పవర్లో ఉన్నాడా ఈడ లేడు ఏం చేస్తాడు పోనీ టీఆర్ఎస్ అన్న తెలంగాణ అన్న పదంతో ఉన్న పార్టీ అన్న ఉన్నదా అది కూడా లేదు దాన్ని కూడా ఎత్తేసి బీఆర్ఎస్ చేసిండు దేని కోటేయాలా ఇక్కడ పవర్లో కాంగ్రెస్ ఉంది అక్కడ కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏమన్నా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉన్నది వాళ్ళ కోటేస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు కోటేసినా కొంచెమైనా లాభం జరుగుతుంది ఈయన కోటేయడం వల్ల జరిగే లాభం ఏంటి ఈయన ఇంట్లో పండుకోవడం తప్ప అసలు నీ పార్టీ పేరుతోనో లేకపోతే నీ పార్టీని పరిగణలోకి తీసుకోనో జరుగుతున్న ఎలక్షన్స్ కానే కావు ఇవి సంబంధమే లేదు అసలు నీకు